హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ మంజుని. ఈరోజు అయితే నేను మీకు కలర్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. కలర్ రైస్కి ముందు మనం బియ్యం అయితే నానబెట్టుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందరే. అట్లనే దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే అల్లం, వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, చెక్క, లవంగ, యాలకులు. అయితే నేను అల్లం, వెల్లుల్లి, యాలకులు, అలాగే లవంగా, చెక్క ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకుంటున్నానండి. ఓన్లీ ఆనియన్స్ను కొన్ని పచ్చిమిర్చి మిక్సీలో వేసిన, కొన్ని పచ్చిమిర్చి తాలింపులో వేయడానికని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా మిక్సీకి వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే పిల్లలు అన్నీ ఏరేసి పడేయకుండా తినడానికి వీలుగా ఉంటుందని నేను అట్లా చేసినానండి. నేనైతే ఈ కలర్ రైస్ని కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్ అయితే స్టవ్ మీద వెలిగించుకొని కొంచెం వేడెక్కినాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక జీడిపప్పు, అలాగే మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి కొన్ని మిక్సీ జార్లో వేసినాను. కొన్ని అయితే మనం ఈ తాలింపులో వేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే నేను జీడిపప్పులు అయితే వేసినానండి. తర్వాత బిర్యానీ ఆకు వేసిన, పచ్చిమిర్చి, నెక్స్ట్ అయితే ఆనియన్స్, ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలన్నమాట. కలుపుకుంటూ ఉంటే వేగుతాయి అన్నమాట. అవి వేగినాక మనం మిక్సీకి వేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి, అలాగే యాలకులు, లవంగాలు, చెక్క, ఇవన్నీ కూడా నేను మిక్సీకి వేసి పెట్టినానండి. మామూలుగా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అన్నీ. ఏమంటే తీసి పడేస్తారనమాట పిల్లలైతే, మనమైతే తింటాం కానీ దానివల్ల మనకి చెక్క, లవంగా తింటే దగ్గు, జలుబులు అవి పోతాయి కదండి. ఆ ఉద్దేశంతో నేనైతే మిక్సీకి వేసినానండి. ఇదిగోండి, ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని అయితే కుక్కర్లో వేసినానమాట. వేసినాక దీనిలో కొద్దిగా మనకి సరిపడినంత, మనం గ్లాస్ రైస్ కనుకోండి, దానికి మనకి అందాజు తెలిసిపోతుంది అనమాట. ఎంత ఒక స్పూన్ సాల్ట్ అనుకోండి వేసేసి, మనకి ఈ టమాటా అనేది ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకు ఉడికినట్టు అర్థం అనమాట. ఇలా వేసుకున్నాక ఈ టమాటా ఆయిల్ ఏమో పైకి వస్తుంది అనమాట. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదండి, రైస్ని అయితే మనము ఈ కుక్కర్లో వేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్, 2 గ్లాసులకు కొంచెం తక్కువ వేసినా కానీ కుక్కర్లో ఆవిరి ఉంటుంది కాబట్టి ఆ ఆవిరికి బాయిల్ అయిపోతుంది అనమాట. ఇది రైస్ వేసుకున్నాక 4 పక్కల కలపాలన్నమాట. కింద మీద కలిపినాక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక స్టార్టింగ్లో నెయ్యి ఎప్పుడు వేయకూడదండి. ఈ వాటర్ వేసినాకనే నెయ్యి వేస్తే మనకి రైస్ ఏమో పూసగా వస్తుంది అనమాట, విడివిడిగా వస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు కూడా ఇలా వాటర్ వేసినాకే ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తాను అనమాట. ఆవిరికి అది స్మెల్ కూడా పైకి వెళ్తుంది కాబట్టి ఇంకా వెగటనిపించదు, పిల్లలు కూడా అంత గుర్తుపట్టలేరు అనమాట. చూడండి, రైస్ అయితే చక్కగా విడివిడిగా వచ్చిందనమాట. దీనికోసం అయితే నేను గోంగూర చట్నీ చేసినానండి. తర్వాత పెరుగు చట్నీ కూడా చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా విడివిడిగా వచ్చిందనమాట. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే దీనికి ఏమి ఎక్కువ ఎస్టిమేషన్ అవసరం లేదు. ఏమైనా సింపుల్గా మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకొని తినొచ్చండి. నేనైతే గోంగూర చట్నీ చేసినానండి. టమాటాలు కూడా పెట్టిన దాంట్లో, అందువల్ల ఫ్లేవర్ ఏమో మారింది, కలర్ మారింది. ఫ్లేవర్ మారదు కానీ కలర్ అయితే మారుతుందండి. నెక్స్ట్ పెరుగు చట్నీ అంటే తెలిసిందే, ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ పెరుగు వేసుకుంటే పెరుగు చట్నీ అనమాట. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.